గ్రాంటెడ్ గ్రాంటెడ్. నేను చిన్న గ్రామంలో చదువుకున్నాను. 6th నుంచి గోపాల్పూర్ స్కూల్లో 10 కిలోమీటర్స్ అప్పండం చేసి నడుచుకుంటూ చదువుకున్నాను. నాదొక ఏం ఏంటంటే ఓన్లీ చదువుకోవాలి, అంతే చదువుకోవాలి, బయట కాలం జాబ్ సంపాదించాలి. స్టేట్ గవర్నమెంట్ జాబ్లో వస్తే కూడా నేను జాయిన్ కాలేదు. అసలు డిగ్రీ అయిపోగానే ఏపీఎస్సీ రాస్తే జాబ్ వచ్చింది. జాబ్ వస్తే అప్పుడు జాయిన్ కాలేదు. బయట కాలం జాబ్ అంటే ఏంటో నడలేదు. వేణుగోపాల చాలా మిసెస్ రేవతి ఆమె చెప్పేది నాకు బయట కాలం జాబ్ అంటే ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్, క్యాబ్స్, ఇందులోనే మనం జాబ్ చేయాలి అని చెప్పేది. అది పట్టుకొని నేను అసలు ఏ జాబ్ వచ్చినా చేయలేదు. ఎన్టీపీసీలో వచ్చింది, కోర్టులో వచ్చింది, ఆయన జాయిన్ కాలేదు. నా వెనకాల మా హస్బెండ్ కానీ, మా బావ గారు కానీ, మా మధ్య గారు కానీ చాలా నాకు సహాయ సహకారాలు అందించారు. అక్కడ ముల్కర్ నుంచి జాయిన్ అవ్వడం ఒక 10 years ముల్కర్ నుంచి హనుమకొండకు 10 years అప్ అండ్ డౌన్ చేసిన. అప్పుడు ఉపేంద్ర సార్ ఏమనేదంటే ఫ్రైడే రోజు మనకి 5:40 వరకు టైం ఉండేది. ఒక 10 minutes బిఫోర్ మాకు ఒకటే బస్సు వేస్తారు, అక్కడే బస్సు అది ముల్కర్. ఫ్రైడే 5:30కి వెళ్తా అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్ అమ్మాయి వాళ్ళు ఎప్పుడు ఫ్రైడే వెళ్ళడం ఉద్దేశం అనేవాళ్ళు. చౌరస్తాలో దిగి ఒకటే ఉరికేది బస్ స్టాండ్ వరకు ఉరికేదాన్ని. బస్సు 6 o'clock ఉండేది, 5:45 ఇక్కడ మనం ఆఫీస్ టైం. ఒక 10 minutes బిఫోర్ వెళ్తే చౌరస్తా వరకే బస్సు. అక్కడ అప్పుడు ఆటోస్ లేదు, ఏం లేదు. ఇంకా బస్సు క్యాన్సిల్ చేయడానికి వెళ్ళేదాన్ని నేను. ఆ తర్వాత విమానంలో ఇల్లు కట్టుకొని కొంచెం టైం మెయింటైన్ చేసిన. ఆ తర్వాత ఒక కేఎస్ ఖమ్మంలో చేశారు, కాబట్టి ఖమ్మం బ్యాచ్లో చాలా 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 మరవలేని సంఘటనలు. నిరంజన్ సార్ వెళ్తా ఉంటే సార్ నీ బాగా ట్రైన్ అవ్వండి సార్, ట్రైన్ అవ్వండి సార్, వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాను. ఏం కాదు మేము వెళ్ళాం, అది అందుతూనే పోదాం అని చెప్పేసి సార్ మీద కూల్గా చెప్పేవాడు. నువ్వు పడిపోతావు అని చెప్పేసి చెప్పేవాడు సార్. మా ట్రైన్ మేట్స్ లేడీస్ అయినా జెంట్స్ అని చాలా ఒక్కటి కంపార్ట్మెంట్లో అంతా ఉండి పాటలు పాడేది, అంతాక్షరి అని ఇవ్వని మన అన్నీ టీసీపీ మేడం అన్నీ తీసుకొచ్చేది. బజ్జీలు అన్ని తిరుగుతూ కూర్చునేవాళ్ళు. కానీ చాలా ఎంజాయ్ చేసాం. వర్క్ కూడా చంద్రశేఖర్ సార్ అందరూ కానీ అప్పుడు పైన ఇల్లు అప్పుడు చాలా మాకు సార్ నేను లేట్ వస్తున్నా సార్ ఇంకా పర్వాలేదమ్మా వెళ్ళేవాళ్ళం అట్లా. ఖమ్మంలో ఉన్నప్పుడు మా చిన్న అమ్మాయిని వెళ్ళలేనప్పుడు సార్ ఎట్లా సార్ ఎట్లా సీట్ వస్తే సార్ పర్వాలేదు లేదా. నాకు ఆ విధంగా చాలా చాలా సమయం చేశారు. ఎవరైనా కూడా నాకు కాదు అన్నది లేడీ క్యాండిడేట్ కదా కోరిక ఏం చేస్తాను. కానీ వర్క్ విషయం అయితే నేను అన్న పని చేసేదాన్ని ఏదైనా ఇక్కడ ఎక్కువ నా వరకు నేను